ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో చాలా వరకు అన్ని అన్హెల్దీయే. ఎందుకంటే అటు ఫాస్ట్ ఫుడ్ ఎక్కువైపోయింది లైఫ్లో, అండ్ ఇన్స్టంట్ ఫుడ్స్ ఎక్కువైపోయినాయి, ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఎక్కువైపోయినాయి, ఈవెన్ ఫ్రూట్స్ కూడా మందులేసి చేస్తున్నారు అని చెప్పేసి. అసలు ఇది అంటే ఆర్గానిక్ అని చెప్పి కూడా మనకు అన్హెల్దీగా అమ్ముతున్నారు. సో మనం ఎలా వీటన్నిటి నుంచి మనం ఎలా కాపాడుకోవాలి, మన న్యూట్రిషన్ ఎలా ఉంచుకోవాలి జాగ్రత్తగా? సో ఇప్పుడు ఫుడ్ ఇండస్ట్రీ అన్నది ఏంటంటే ఎక్కువ అడల్ట్రేషన్ ఉన్న ఇండస్ట్రీ ఏంటి అని అంటే ఫుడ్ ఇండస్ట్రీ. అండ్ ఎక్కువ ప్రాఫిటబుల్ ఇండస్ట్రీ కూడా ఫుడ్ ఇండస్ట్రీ. సో అందువల్ల మనం ఏం చేయాలి అని అంటే ఫుడ్ ఇండస్ట్రీలో మనకి ఫుడ్ టెక్నాలజీ ఎక్కువ అడ్వాన్స్ టెక్నాలజీ అవటం వల్ల టూ మచ్ రిఫైన్డ్ ఫుడ్స్, టూ మచ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అండ్ హై ఎండ్ ప్రాసెస్ అండ్ వెరీ చీప్ క్వాలిటీ. సో అంటే కాస్ట్ వైజ్ చాలా తక్కువ. ఇప్పుడు 1 రూపీకి చిప్స్ ప్యాకెట్ దొరికే మార్కెట్ ఉంది మనకి. సో అందువల్ల ఈ పిల్లలు ఇలాంటి అట్రాక్టివ్ ఫుడ్స్కి ఎక్కువగా అట్రాక్ట్ అయ్యి ఆ ఫుడ్స్ని ఎక్కువగా తినడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల తల్లిదండ్రులు ముఖ్యంగా ఏంటంటే చిన్నప్పుడు వాళ్ళకి మంచి హెల్దీ హ్యాబిట్స్ని అన్నవి వాళ్ళకి అలవాటు చేయాలి. అంటే ఇంట్లో తయారు చేసిన ఫుడ్స్ అంటే ముఖ్యంగా ఈ రోజుల్లో తల్లిదండ్రులు కూడా చాలా మంది ఇంట్లో కుక్ చేయడం అన్నది చాలా తక్కువ అయిపోయింది. సో వాళ్ళు కూడా ప్రాసెస్డ్ ఫుడ్స్ మీద బ్రేక్ఫాస్ట్ అనేసరికి బ్రెడ్ అని, జామ్ లేకపోతే నూడిల్స్, పాస్తాస్, సీరియల్స్ ఇలాంటివి ఇస్తున్నారు. అలాంటివి కాకుండా మన ట్రెడిషనల్ ఫుడ్స్ ఉన్నాయి, ఇడ్లీ, దోశ, ఏవైతే మనం న్యాచురల్గా ఉన్న వాటితో మనం తయారు చేస్తుంటామో అలాంటివి పిల్లలకి అలవాటు చేయటం. కానీ తర్వాత మనకి దొరికే ఆయిల్స్ కూడా చాలా వరకు అన్ని అడల్టరేటెడ్ మార్కెట్లో. సో ఈ ఆయిల్స్ కూడా చాలా వరకు ఏంటంటే బ్లెండ్ చేయటం, లేకపోతే చీప్ క్వాలిటీ ఆయిల్స్ మిక్స్ చేయటం, లేకపోతే సరైన క్వాలిటీ ఉన్న ఆయిల్స్ మార్కెట్లో ఉండకపోవడం వల్ల కూడా ఈ మధ్య కాలంలో చిన్న ఏజ్లోనే కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్, లేకపోతే హార్ట్ అటాక్ రావడం, బీపీలు రావడం, ఇవన్నీ కూడా కార్డియోవాస్కులర్ డిసీజెస్ చాలా ఎక్కువ అవ్వడానికి కారణం ఏంటంటే మనం తీసుకునే క్వాలిటీ ఆయిల్ లేకపోవడం వల్ల. సో అందువల్ల ఆయిల్స్ కూడా ఇప్పుడు మనకి మళ్ళీ బ్యాక్ టు ట్రెడిషన్ అన్నట్లు మనం బ్యాక్లో గానుగ ఆయిల్ తీసుకోవడం ఉంటున్నారు. సో అవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు దే ఆర్ కమింగ్ ఇన్ టు ట్రెండింగ్ అనమాట. సో అందువల్ల కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అని చెప్పేసి, గానుగ ఆయిల్ అని, లేకపోతే ఇట్లాంటివి చాలామంది ఎక్కువ వాటిని ఎక్కువ ప్రాక్టీస్ చేయడం చూస్తున్నాం. అలాంటి ఫ్రూట్స్, వెజిటబుల్స్ కూడా మనకి ఏంటంటే ఎక్కువ సూపర్ మార్కెట్స్లోకి వెళ్ళి లేకపోతే అన్సీజనల్ ఫ్రూట్స్, లేకపోతే ఎగ్జాటిక్ ఫ్రూట్స్ లాగా మనకి ఎక్కువైతే మన ఇండియాలో దొరకని ఫ్రూట్స్ ఏవైతే మనకు దొరుకుతున్నాయి వాటిని కొంటూ ఉంటాం. కానీ మనకి రెగ్యులర్గా దొరికే జామకాయ, బొప్పాయాలు ఇవన్నీ మనకి ఇంట్లో కూడా మనకి హోమ్ గార్డెనింగ్లో కూడా దొరుకుతూ ఉంటాయి. సో మనకి అందుబాటులో ఉన్న ఫ్రూట్స్ని ఎక్కువగా తీసుకుంటాం వల్ల కొంతవరకు కెమికలైజ్డ్ లేకపోతే ఈ ప్రాసెసింగ్ లేకుండా మనం చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే లోకల్ ఫుడ్స్ని మనం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలా. అండ్ మనం ఇంట్లో తయారు చేసే ఫుడ్స్ని ఎక్కువగా తీసుకోవడం, అండ్ న్యాచురల్గా పండించిన ఫుడ్స్ అంటే మనకి తెలిసిన ఇప్పుడు కూరగాయలు అనేవి మనం ఎక్కడో కాశ్మీర్లో పండించినవి అయితే మనం తినం కదా. సో మన ఇంటి చుట్టుపక్కల పెరిగే ఫుడ్స్నే మనకి తెచ్చి పెడుతూ ఉంటారు. సో అందువల్ల వారు ఎలాంటి వాతావరణంలో పెంచుతున్నారు అనేది కొంతవరకు మనకు ఐడియా ఉండి, సో మన రెగ్యులర్గా ఒక వెండర్తో ఎవరైతే ఆయన న్యాచురల్గా పండించి తెస్తున్నారంటే మనకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోవడం కానీ, లేకపోతే మనం చాలా వరకు సూపర్ మార్కెట్స్కి వెళ్ళకుండా రైతు బజార్లకు వెళ్ళి తీసుకొచ్చుకోవడం కానీ ఇలాంటివి చేయటం వల్ల ఏమవుతుందంటే కొంతవరకు మనకి లోకల్గా పండించేవి ఎక్కువ కెమికలైజ్డ్ లాంటి ఏమవుతుందంటే ఈ పురుగులు పట్టకుండా పెస్టిసైడ్స్ లాంటివి ఎక్కువ ప్రేజెస్. సో అలాంటివి కాకుండా న్యాచురల్గా పండే ఫుడ్స్ని తీసుకోవడం చాలా వరకు మంచిది. ఇప్పుడు ఆర్గానిక్ కూడా ఏంటంటే ఒక లేబుల్ అయిపోయింది. సో చాలా మంది ఆర్గానిక్ అనేసరికి కొంచెం ప్రైస్ ఎక్కువ పెట్టేసి దాన్ని మనకి ఒక సామాన్యులకి అందుబాటులో ఉండట్లేదు అవి. సో అవన్నీ ఏంటంటే కొంచెం హై ఎండ్ ఫుడ్స్ అయిపోతున్నాయి. సో అలా కాకుండా మనకి న్యాచురల్గా పండే ఫుడ్స్ చాలా చీప్గా ఈజీగా అవైలబుల్ ఉండాలి. కామన్ మ్యాన్కి అవైలబుల్గా ఉంటేనే దెన్ పీపుల్ కెన్ బై దోస్ ఫుడ్స్. మీరు అన్నట్టుగా నిజమే. ఎందుకంటే ఏదైనా చీప్ ఉంది అంటే ఇది కరెక్ట్ కాదు, మనకి హెల్త్కి మంచిది కాదు అని చెప్పేసి ఒక ట్రామాకి వెళ్ళిపోతున్నారు. 10 రూపాయలు 100 రూపీస్ పెడితే అది చాలా మంచి క్వాలిటీ. సో అట్లా కాకుండా మనకి క్వాలిటీ ఎక్కువ ఉన్నవి తక్కువ రేట్లో అవైలబుల్ ఉంటే చాలా వరకు ఈజీగా మనం హెల్త్ని కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది.